లింగంపేట మండల కేంద్రంలో ఈ రోజు ఘనంగా కార్యకర్తల మధ్య పుట్టినరోజు జరుపుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఆయన మాట్లాడుతూ, ఎన్ని పైసలు ఉన్నా, ఎంత ధనవంతులైనా అది వ్యర్థమే. కానీ ఈ రోజు నేను ఎల్లారెడ్డి ప్రజల మధ్యలో పుట్టినరోజు జరుపుకుంటున్నా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆడపడుచుకు నేను ఈ రోజు సన్మానం చేశానన్నారు. లేకపోతే మీరు ముక్కు నెలగా బిడ్డ మీరు ప్రోగ్రాంలు వెళ్ళి కాదు. మీరు వేసినప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం చేసినో 18 నెలల్లో మేమేం చేసినాం చెప్తాం. తెలివిలేని దద్దములు, చేతగాని దద్దములు, పనికిరాని దద్దములు, అభివృద్ధి చేయని దద్దములు కూడా మాట్లాడితే వినడానికి మదమోహన్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడీ లేరు. ఒక తెలివైన వాళ్ళు సరుకులు ఇలా టెక్నాలజీ కావాలా గ్రామాల్లో. ఇలా ఇంతకుముందు రోజు తరబడి ప్రజలు నిరీక్షించిన ఎమ్మెల్యే గురించి ఇలా నా దగ్గరకు వస్తే నిమిషాల్లో ఫోన్ చేసి ఎంత మంది కమిషనర్ అయినా, ఏ కలెక్టర్ అయినా, ఎవరైనా అప్పటికప్పుడే మాట్లాడే ధైర్యం సత్తా ఉన్నది నీ బిడ్డ మదన్ మోహన్ కి. మదన్ మోహన్ కు ధైర్యం ఉన్నది. నేను ఇవాళ ప్రజల గురించి వచ్చిన రాజకీయాల పైసలు ఏ దగ్గర కూడా ఎవరిని కూడా మోసం చేయలేదు. పేదోడికి అన్యాయం జరిగితే మదన్ మోహన్ ఫస్ట్ నా శవాన్ని చూస్తారు, పేదోడి తర్వాత చూస్తారని చెప్తా ఉన్నాను. సమస్య లేదు, ఎల్లారెడ్డి వదిలిపెట్టిపోయే సమస్య లేదు. ఎల్లారెడ్డి డెవలప్ చేసే వరకు ఈ ప్రాంతం కూడా డెవలప్ కావాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆ రోజే నిజమైన మా జన్మదినం అని నేను చెప్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇచ్చిన తెలియలేదు. ఇలా ఊరు కూడా ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. మా కార్యకర్తలు కట్టిస్తా ఉన్నారు, నిలబడి కట్టిస్తా ఉన్నారు. నల్లమల్లో అంబేద్కర్ విగ్రహం ఇంకా ఓపెన్ కాలే, మరి అది కూడా ఓపెన్ చేస్తాం. నల్లమల్లో అంబేద్కర్ విగ్రహం కూడా ఓపెన్ చేస్తాం. మరి అలా రేషన్ కార్డు 10 సంవత్సరాల నేను తిరిగిన, నాతో పాటు ఇక్కడ కార్యకర్తలందరం కలిసి మేము నడుచుకుంటా గుడిసెలల్లా తాండాలల్లా తిరిగితే ఆ రోజు ప్రతి తల్లి అడిగింది రేషన్ కార్డు కావాలి. ఇలా మేము వచ్చిన 18 నెలల్లో పట్టే ఇలా రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖబర్దారని చెప్తా ఉన్నాను. ఇలా పేదోడికి రేషన్ కార్డు అందించేది మా కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి రేషన్ కార్డు ఇప్పిస్తున్నారు. సన్న బియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే, సన్న బియ్యం నేనిన్నా, సన్న బియ్యం 3 కిలోలు 6 కిలోలు సరే నేనిన్నా. నేను మాట్లాడే ఒకటే, ఏ రోజైనా కానీ పేద ప్రజల గురించి ఆలోచించి 24 గంటలు కూడా ఆలోచిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నాను. నా కట్టుకున్న పేదల గురించి ఆలోచిస్తున్నాను. కొండేస్వామి గారికి పెద్ద ఆశీర్వాదం. సుమారు 8 సంవత్సరాలు కొండేస్వామి గారు కూడా నా జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చి ఆశీర్వదించినందుకు నేను మరి కొండేస్వామి గారు కూడా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. ఈ ప్రాంతం అంతా రైతులు ముందరు కూడా చేతులకు పోవాలంటే పని చేస్తే కానీ చేతులకు పోదు. ఫ్యాక్టరీ లేవు, ఇండస్ట్రీ లేవు, పెద్ద పెద్ద సంస్థలు లేవు. ఈ ప్రాంతం అంతా కూలీ రైతులంతా వ్యవసాయం చేసి బతకాలి. మరి 1,00,000 ఎకరాల నీళ్ళు తీసుకొని చెప్పారు. మరి అదే 1,00,000 ఎకరాల గురించి ఇవాళ పొద్దున మోతే దగ్గర నీళ్లు తీసుకొచ్చి మోతే కాజవాడి భూపల్లి దగ్గర తీసుకొచ్చి 23 కోట్లు శాంక్షన్ చేసి మరి 10,40 కోట్లతో 4 నిధుల నుంచి మోతే తర్వాపేట కాటేవాడి దగ్గర భూపల్లి దగ్గర విధానాలు తెచ్చి వచ్చే 40-50 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఏ కొడుకు కూడా ఏ చెడ్డ కూడా ఆలోచించకుండా అభివృద్ధి కావాలని ఈ మదన్ మోహన్ ఆఖరి